ఐసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వీళ్ళంతా పోయి హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేసినారు, హ్యాండ్ రైటింగ్ చెక్ చేసినారు. సిట్ నివేదికలో ఎగ్జామినర్సే సవరణలు చేశారని, బయట వ్యక్తులు మార్చే అవకాశం కూడా లేదని క్లియర్గా చెప్పినారు. ఇక నిజంగా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ నేను రీట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే ప్రిలిమ్స్ అయిపోయినాయి స్వామి. మేము ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేసినారు. వీళ్ళు వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళల్లోనే. అసలు ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ అయినా ఎందుకు ఉంటాయి? అందులో దానికి సంబంధించి బోర్డులో వాళ్ళే ఉన్నారు సగం మంది. ఎవడైనా ఎందుకు చేస్తారు? ఆయన చేసేవాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళంతా వీళ్ళంతా ఏమన్నా చిన్నోళ్ళ, ఏమన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ పక్క కూడా. ఐదోది, ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారని చెప్తున్నారు. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏపీపీఎస్సి పేపర్లో ఎవాల్యుయేషన్ అనేది నిజంగా ఎలా జరుగుతాయి అనేది ఒకసారి అర్థం కావాలి. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారంట, తప్పంట. స్వామి, అసలు కరెక్షన్స్ చేయడం కోసమే ఒక ప్రక్రియ అనేది ఉంది. స్టూడెంట్కు, క్యాండిడేట్కి ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రాసిన క్యాండిడేట్కి నష్టం జరగకూడదని మల్టిపుల్ చెక్స్ ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్లో కరెక్షన్స్ చేస్తారు. ఇది యూపీఎస్సీ అయినా కానీ, ఏపీపీఎస్సీ అయినా కానీ ఇది ఒక ప్రక్రియ.